అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. అల్లు కుటుంబానికి షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. సో పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని, అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ను ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్ఎంసీ 18వ సర్కిల్ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించని షాక్ తగిలినట్టయింది. దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. 4 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం. సో ఈ అల్లు బిజినెస్ పార్క్లో గీత ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తుంటాయి. ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు. అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని, పెంట్ హౌస్ను ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడం, ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం, ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీతో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తున్నాయి. సో తాజాగా అప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన నుంచి కూడా ప్రభుత్వంతో అంటే కొంచెం క్లమ్జీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ జీహెచ్ఎంసీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఒక రకంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఎందుకు బాయే టార్గెట్ అవుతున్నాడు పద్దాక అనే దానికి కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రోడ్ నెంబర్ 45లో ఏదైతే ఒక బిల్డింగ్ నిర్మించారో దానికి పెంట్ హౌస్ అనేది నిజంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. సో అనుమతి లేకుండా కట్టారు కాబట్టే దానిపై ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ రంగంలో దిగారు. అండ్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా రంగంలోకి దిగి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. సో ఎందుకు కట్టారంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరారు. అయితే దానికి సంబంధించి చిన్న చిన్న పార్టీస్ కావచ్చు, చిన్న చిన్న అంటే 2-3 లేకపోతే 4 కొంచెం లిమిట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడానికి మాత్రమే కట్టామంటూ కూడా వీళ్ళు అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆన్సర్. సో ఇలాంటి నేపథ్యంలో మరి దాన్ని కూల్చివేస్తారా లేదా దాన్ని కంటిన్యూ చేస్తారా, ఏదైనా పైరవీలు చేస్తుందా అల్లు కుటుంబం అనేది కూడా నిజంగా మరి వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక రకంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే దీనికి హైడ్రాకి లింక్ అయి ఉంది. సో ఎటువంటి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్లో ఉండకూడదంటూ కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం. మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ వీళ్ళొక్కళ్ళకే ఇచ్చినంత మాత్రాన మళ్ళీ రేపొద్దున ఇంకొకళ్ళు కట్టరంటారు. ఎందుకంటే రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ ఆ రోడ్ అనేది చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అలాంటి చోట మరి వేరే ఒక బిల్డింగ్ పైన ఒకవేళ వేరే ఇంకెవరన్నా వీళ్ళని చూసి అక్కడ పెంట్ హౌస్ ఇలాంటి కట్టడం జరిగితే సో అంత అధికార దుర్వినియోగం జరిగిందంటూ కూడా మళ్ళీ తర్వాత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఆ పెంట్ హౌస్ని కూల్ చేస్తారా లేదంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి కూల్ చేయాలా లేదా ఆ పెంట్ హౌస్ని? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.